మీకు అదుర్ సినిమా గుర్తుందా? అందులో ఎన్టీఆర్ విలన్ ఏమడిగినా సరే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తాడు. ఆ సినిమాను చాలా సార్లు చూసినట్టున్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఒకరోజు పోలీస్ కస్టడీలో అలాంటి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన్ని సుమారు 50 ప్రశ్నలు పోలీసులు అడిగారు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సరైన సమాధానం ఇవ్వనట్టు తెలుస్తోంది. ఒకరోజు కస్టడీ ముగియడంతో సుబ్రహ్మణ్యంకు వైద్య పరీక్షలు నిర్వహించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఎస్, మీకు అదుర్ సినిమా గుర్తుందా? అందులో ఎన్టీఆర్ విలన్ ఏమడిగినా సరే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్తాడు. సో ఆ సినిమాను చాలా సార్లు చూసినట్టున్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఒకరోజు పోలీస్ కస్టడీలో అలాంటి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన్ని సుమారు 50 ప్రశ్నలు పోలీసులు అడిగారు. ఇక ఏ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సరైన సమాధానం ఇవ్వనట్టు తెలుస్తోంది. ఒకరోజు కస్టడీ ముగియడంతో సుబ్రహ్మణ్యంకు వైద్య పరీక్షలు నిర్వహించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రాజేష్, మొత్తానికి పోలీస్ కస్టడీలో జవాబులు అయితే ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. అనంతబాబుని ఒక్కరోజు కస్టడీ నిమిత్తం అనుమతించిన కాకినాడలోని మొబైల్ కోర్టు దీనికి సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని ప్రలోభపెట్టి బెదిరించిన కేసులో విచారణ నిమిత్తం అనంతబాబుని రాజమహేంద్రవరం నుంచి కాకినాడ సర్పవరం పోలీసులు తీసుకొచ్చారు. ఇటువంటి నేపథ్యంలో రాజమహేంద్రవరం నుంచి కాకినాడ తీసుకొచ్చి సర్పవరం తీసుకున్న పోలీసులు వారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం సంబంధించి సాక్షుల్ని ప్రలోభపెట్టిన దాంట్లో వారు ఏ రకంగా వెళ్ళింది అనే దాంతో పాటు వీడియో కాల్స్ మాట్లాడినట్టు వారు పోలీసు వారు ప్రశ్నించగా పోలీసు వారు కస్టడీలో సంబంధించి 50 ప్రశ్నలు వేయగా ఆ 50 ప్రశ్నలకు సంబంధించి నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పి అనంతబాబు సమాధించినట్లు మనకు సమాచారం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క ఏవైతే బెయిల్ పై కూడా అనంతబాబు ఉన్నారు. అయితే మరో పక్క ఏవైతే నలుగురు సాక్షుల్ని ప్రలోభపెట్టిన దాంట్లో కూడా మనిషికి ₹1,00,000 ఇచ్చిన దాంట్లో కూడా రెండో కేసులో కూడా ఇప్పటికే 15 రోజుల పాటు 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే రాజమహేంద్రవరం ఎస్సీ కేసులో ఎస్సీ కోర్టులో కూడా ఏవైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి వారి బెయిల్ రద్దు అవుతుందా లేకపోతే ఇంకా బెయిల్ కొనసాగుతుందా దానిపై అయితే మరికొచ్చేపటి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే ముప్పు తెప్పులో 3 చెరువులు నీళ్లు తాగిన సామెతగా అయితే మాత్రం ఒక పక్క రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మరో పక్క కాకినాడ సర్పవరం పోలీసులు మరో పక్క రెండు వైపుల నుంచి కూడా రాజమహేంద్రవరం టు కాకినాడ టు రాజమహేంద్రవరం అయితే ఎమ్మెల్సీ అనంతబాబుని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 50 ప్రశ్నలు వేసిన సర్పవరం పోలీసులు వారిచ్చిన సమాధానం ప్రకారంగా నాకు తెలియదు, గుర్తులేదని చెప్పి దానిపై అయితే ఇప్పటికే పోలీసులు అయితే నిరుత్సాహపడ్డారు. అయితే మరికొద్దిసేపట్లో ఏవైతే కాకినాడ వైద్య పరీక్షల నిమిత్తం అనంతబాబుని తీసుకెళ్లి అక్కడి నుంచి మొబైల్ కోర్టులో హాజరుపరిచి దాని అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించున్నారు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో కూడా ఎస్సీ కోర్టులో కూడా వారిని హాజరుపరుచున్నారు. అయితే ఏవైతే అనంతబాబు హత్యకు సంబంధించి హత్య ఘటనలో వారు బెయిల్ పై కూడా ఉన్నారు. బెయిల్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో బెయిల్ కొనసాగుతుందా లేకపోతే బెయిల్ రద్దు అవుతుందా దానిపై అయితే మరికొద్దిసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటికే ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య ఘటనలో కూడా అనంతబాబు ఇప్పటిదాకా దర్జాగా తెలిగింద అనంతబాబు ఒక్కసారిగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి కాకినాడ నుంచి రాజమహేంద్రవరం తరలిస్తూ రెండు రకాలుగా కూడా వారు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారిని ఒక రకంగా ఇబ్బంది పెడితే తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఏవైతే డ్రైవర్ వీర సుబ్రహ్మణ్యం హత్య ఘటనలో కూడా ఈ బెయిల్ సంబంధించి బెయిల్ కొనసాగుతుందా లేకపోతే బెయిల్ రద్దు అవుతుందా దానిపై కూడా మరికొచ్చేప్పుడు తెలియనుంది. అయితే ఏవైతే నలుగురు సాక్షులు ఎవరితో వాళ్ళు ప్రలోభపెట్టిన దాంట్లో కూడా ₹1,00,000 ఇస్తారని చెప్పి ప్రలోభపెట్టిన దాంట్లో కూడా ఈ వీరు బయట ఉంటే ఖచ్చితంగా సాక్షుల్ని భయపెడతారు, భయభ్రాంతి గురి చేస్తారని చెప్పి ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్నా ముప్పాల సుబ్బారావు కూడా వారు వాదనలు వినిపిస్తారు. అయితే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి వారికి బెయిల్ కొనసాగుతుందా లేకపోతే బెయిల్ రద్దయ్యి ఇంకా వారి యొక్క శిక్ష ఇంకా ముందు కొనసాగుతుందని దానిపై అయితే తెలియాల్సిందని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్.